నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని అమ్మనబోలు గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు సీనియర్ పాత్రికేయుడు కల్మకొలను శ్రీనివాసరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అమ్మనబోలును మండల కేంద్రంగా మార్చాలని కోరుతూ ప్రజలు, వివిధ పార్టీలు, సంఘాల ప్రతినిధులు చేపట్టిన ధర్నా, రాస్తారోకో 35వ రోజు కూడా వర్షంలో కూడా కొనసాగింది. కల్మకొలను శ్రీనివాసరెడ్డి ఈ శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిగతా మిత్రులంతా ఒక 35 రోజుల నుంచి ఈ మండల ఏర్పాటుకు ఆందోళన సాగిస్తున్న విషయం జిల్లా ప్రజలకు అందరికీ తెలుసు. ఇది పెద్ద సమస్య కాకూడదు. ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతోనే మండలాలు ఏర్పాటు చేసింది. ఇదివరకు ఎక్కడో చిత్తూరులో ఉండేది, లేకపోతే నల్గొండలో ఉండేది. ఈ మండల వ్యవస్థ వచ్చిన తర్వాత కనీసము 5 గ్రామాలున్న మండలాలు ఇచ్చిన పట్టణాలు ఉన్నాయి, 7 గ్రామాలున్న మండలాలు ఇచ్చిన పట్టణాలు ఉన్నాయి. ఇవాళ అనేక గ్రామాలు, చుట్టుపక్కల గ్రామాలన్నీ మండల సౌకర్యాలు కల్పించాలని చెప్పి నినాదాలు చేస్తూ ఆందోళన చేస్తూ ఉన్నారు. గ్రామ సర్పంచ్ వారి తీర్మానాలు 2 జనాభా అనేది రెండవది. మరో విషయం, గ్రామ సర్పంచులు తీర్మానం చేశారు. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు పర్వతీపాలి తిరుమతి వెంకయ్య గారు నేను మాట్లాడాను. తిరుమతి వెంకయ్య గారితో మాట్లాడాను, సానుకూలంగా కనిపించాను. పక్కన గ్రామానికి సంబంధించిన గ్రామాలకు సంబంధించిన ఎమ్మెల్యే డాక్టర్ కిషోర్ గారితో కూడా మాట్లాడారు. వారు కూడా నేను ఇప్పుడు ఎమ్మెల్యే గారితో మాట్లాడతాను. ఎందుకంటే రేపు వస్తే నేను ఆ తర్వాత 3 రోజులు హైదరాబాద్. అందుకనే పట్టుదల కొనసాగి ఖచ్చితంగా మన అమ్మనబోలు మండలాన్ని సాధించడానికి ఎమ్మెల్యే గారు వస్తే ఇది అయిపోయినట్టు. ఇది 14 గ్రామాల ప్రజల న్యాయపరమైన డిమాండ్ అని, ఏ రకంగా చూసినా మండలంగా ఏర్పాటు చేయడానికి అమ్మనబోలుకు అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు. జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ విషయాన్ని గుర్తించి అమ్మనబోలును మండల కేంద్రంగా ఏర్పాటు చేసి ప్రజలకు న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, ప్రజలు, అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు.